భారతదేశంలో అసలైన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? మళ్ళీ చెప్తున్నాను. భారతదేశంలో అంటే మన ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? బాక్స్ ఆఫీస్, సోషల్ మీడియా, ఫ్యాన్ బేస్ అన్నిటిలో టాప్ నిలిచిన ఈ స్టార్ ఎవరు? ఈ లిస్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు. మన దేశంలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ నిజమైన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే టైటిల్ అందరికీ రాదు. అది ప్రజల ప్రేమతో, అభిమానుల బలంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్తో వస్తుంది. ఇప్పుడు జూన్ 2026 సంబంధించి మోస్ట్ పాపులారిటీ ఇండియన్ పర్సనాలిటీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఆ లిస్ట్లో నెంబర్ 1గా నిలిచింది ఎవరో తెలుసా? మన గ్లోబల్ స్టార్ అలియాస్ యూఎస్ మెగాస్టార్ మన రామ్ చరణ్ గారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇది ర్యాంక్ అయితే కాదు, చరణ్ సాధించినటువంటి స్థాయి. ఈ లిస్టులో 2వ స్థానంలో విరాట్ కోహ్లీ, 3వ స్థానంలో ప్రభాస్ గారు, అలాగే 4వ స్థానంలో నరేంద్ర మోడీ గారు, 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, రోహిత్ శర్మ, విజయ్, అల్లు అర్జున్, చివరిగా షారుఖ్ ఖాన్. ఇంత పెద్ద పేర్లు ఉన్నటువంటి ఈ లిస్టులో చరణ్ టాప్లో ఉండడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఎలా నిర్ణయించారు అనే కదా మీ డౌటు. రీసెంట్ బజ్, అలాగే సోషల్ మీడియా డామినేషన్స్, అలాగే ఫ్యాన్ బేస్ స్ట్రెంగ్త్, అలాగే గ్లోబల్ రీచ్ ఇవన్నీ కలిపి ఈ ర్యాంకింగ్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూస్తే త్రిబుల్ తర్వాత చరణ్కి వచ్చినటువంటి ఈ ఇంటర్నేషనల్ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. యుఎస్ఏ, జపాన్, యూరప్ వరకు అభిమానులు అతని నెక్స్ట్ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం పెద్ద మూవీ హిట్ అవ్వడం వల్ల వచ్చిందైతే కాదు. చరణ్లో ఉన్నటువంటి మాస్ అపీల్, క్లాస్ పర్ఫార్మెన్స్, హంబుల్ పర్సనాలిటీ ఇవే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఒక సాధారణ ప్రేక్షకుడిగా చెప్పాలంటే మన అందరికీ ఇది గర్వకారణం అని చెప్పాలి. ఎందుకంటే ఒక తెలుగు హీరో ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తన ముద్ర వేస్తున్నాడు. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటి అనుకుంటున్నారు కదా? ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఈ టైటిల్ ఈసారి ఎవరిది? ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేసింది అనుకుంటాను. ఇంకెవరో మన గ్లోబల్ స్టార్ అలియాస్ న్యూఎస్ మెగాస్టార్ రామ్ చరణ్ గారు.